వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. 2025లో బంగారం 90,000కు చేరుకుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధాలు, జియో పొలిటికల్ టెన్షన్స్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు కొనసాగితే 10 గ్రాముల ధర 85,000 నుంచి 90,000కు చేరుతుందని చెబుతున్నారు. ఇక కిలో వెండి 1,10,000 నుంచి 1,25,000కు చేరుకోవచ్చని చెబుతున్నారు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులను టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవంటూ బెదిరిస్తూ $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్న తెలుగు యువకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇలా నిలదీశారు. అక్కడి వ్యాపారులు ఆ దృశ్యాలను చిత్రీకరించి వారి తీరును నిలదీశారు. వీరు హైదరాబాద్కు చెందిన వారని, మన తెలుగు వారే ఇలా తెలుగు వారిని వేధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000 $1,00,000 blackmailing. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. అందుకే డాలర్స్ ని బదనాం చేస్తున్నారు. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్మెయిలింగ్? అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఆన్ యూ ఇన్ చిక్కడపల్లి పోలీస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె విజయానంద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలో సీఎం అధికారిక నివాసంలో చంద్రబాబును కలిసిన విజయానంద్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. కృష్ణమ్మ మంచు అందాలతో కనువిందు చేసింది. శీతాకాలం అందున మంచు కురిసిన వేళ కృష్ణానది బ్యారేజ్ ఇలా మంచు దుప్పటి అందాలతో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. నాలో వెలిగే దీపం నీ చిరునవ్వు చిందే రూపం. నిజం చెప్పవే పిల్ల, ఎలాగుంది వేళ, నీకెలాగుంది వేళ. ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది. ఏమి చెప్పనే పిల్ల, భలేగుంది వేళ, ఆహా భలేగుంది వేళ. ఇన్నాళ్ళు ఈ వలపే మాయే, నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే. తరరరరరా ఇన్నాళ్ళు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ది 31/12/2024 నుండి ది 20/1/2025 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలోని ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న శుభ సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. విశేష పుణ్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే శ్రీరామ దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం. ది 31/12/2024 నుండి ది 8/1/2025 వరకు శ్రీ స్వామివారికి రోజుకి 1 చప్పున దశావతార అలంకారాలు కొనసాగుతాయి. ది 9/1/2025 సాయం సమయంలో పవిత్ర గోదావరిలో జానకిరాముల జలవిహారం హంసాలంకృత తెప్పపై సాగే తెప్పోత్సవం. ది 10/1/2025 తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు ఉత్తమోత్తమమైన ఉత్తమ ఫలితాలను ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడుతున్నాయి. ద్వార దర్శనం టికెట్లు www.bhadraద్రి.telangana.gov.in లభిస్తున్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఎంతో వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా భక్తజనానికి స్వాగతం పలుకుతూ శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం. జై శ్రీరామ్.